సత్యం మాట్లాడితే, సత్యం కొరకు నిలబడితే, ఒకవేళ నీ ఒంటరి అవుతావేమో, అందరి ద్వారా నీవు గెంటివేయబడతావేమో, తృణీకరించబడతావేమో, నువ్వు గ్రహించాలి ఏంటంటే నీవు సత్యం వైపు నిలబడ్డావు. హల్లెలూయా. యేసయ్య ఒంటరి ఎందుకు? ఆయన సత్యం మాట్లాడాడు. శాస్త్రులారా, పరిసయ్యులారా, ఇది కాదురా బాబు మీరు చేసే భక్తి, మీరు బయటకు అడుగుతారు, లోపలకు అడగరు, ఈ హృదయాలన్నీ పాపంతో ఉన్నాయి, ఆచార సంబంధంగా బ్రతుకుతున్నారు అంటే సత్యం చెప్పాడు కదా, పగబట్టారు. నేను చెప్తున్న మాట ఏంటో తెలుసా? సత్యం కొరకు నిలబడు, అందరినీ కాదని దేవుడు నీ పక్కన నిలబడతాడు. హల్లెలూయా. ఎందుకు? ఆయన సత్యమైన వాక్యమే, సత్యమైన మాటనే సత్యం. ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది. ప్రైజ్ లార్డ్. బంధాలు, బంధుత్వాలను బట్టి సత్యాన్ని అమ్మేస్తారు చాలా మంది సత్యాన్ని. వాళ్ళు ఏదో బట్టలు పెడతారని, వాళ్ళు ఏదో పెద్దరికం ఇస్తారని, వీళ్ళు ఏదో బండి కొనిస్తారని, రేపు భవిష్యత్తులో పిల్లలు పెద్దగా అయితే వీళ్ళేమో ఆదుకుంటారని సత్యాన్ని అమ్మేస్తారట. సత్యము సంత వీధిలోకి వెళ్ళిపోయిందట. చెప్పే మాట ఏంటో తెలుసా? ఆకలి దప్పులైన, ఒంటరితనమైన, నిజాయితీ వైపు, సత్యం వైపు నిలబడ్డ వ్యక్తి కొరకు దేవుడు నిలబడతాడు. హల్లెలూయా. ఈ లోకంలో ఒకవేళ బంధువుల మధ్యలో, స్నేహితుల మధ్యలో, సొసైటీలో కూడా సత్యం కొరకు నిలబడ్డందుకు నీకు ఒంటరి అయిపోయామేమో, పర్వాలేదు, సత్యము కొరకే నిలబడుదును గాక. హల్లెలూయా.